చదువుతారో వారి ధన్యులు, చదువువాడు విని గ్రహించేవాడు. అందులో మనం సంగతులు లేకపోవడం పక్కన పెడితే చదువుతో అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధన్యులకు మనం అవ్వాలి. వాటిని మనం చూసినప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు కూడా ఇశ్రాయేలుకు తెలియపరిచిన గొప్ప విషయాలు ఏంటంటే పరిశుద్ధ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించాలి, తల్లిదండ్రులు పఠించాలి, వారి బిడ్డలు దాన్ని చదవడానికి తల్లిదండ్రుల విషయాలు విద్యోపదేశకాల వ్యక్తి కూడా సులభంగా చూస్తాము. దేవుని యొక్క వాక్యాన్ని చదువువాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యాన్ని చదవవలసిన వాక్యం ఉన్నామనే విషయాన్ని కూడా విధానంలో మనం తెలియపరుస్తుంటాడు. ఎంతవరకు చదువుతామో బైబిల్ లేదా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను ప్రవచన లేఖనాలు అవ్వచ్చు, ప్రవచన వాక్యాలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును మనం చదివి దేవుని చేత మనము ధన్యం అనిపించుకునేటువంటి స్థాయిలో మనం ఉంటున్నాము. పరిశుద్ధ లేఖనాలు చోటు ప్రతి కనబడుతుంది. విద్యోపదేశకాండం 17వ అధ్యాయంలో అయితే విద్యోపదేశకాండము 17వ అధ్యాయంలో మనకు లేఖనం కనబడుతున్నప్పుడు అందులో ప్రాముఖ్యంగా నేను చదివిస్తున్నది 21వ తాను తన సహోదరుల దగ్గర నుంచి ఈ ధర్మమును విడిచిపెట్టి ఉడికి కానీ ఎడకి కానీ తాను కలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టలను అనుసరించి నడవ నేర్చుకున్నకై అతడు తాను బ్రతుకు దినములన్నిటిని ఆ గ్రంథమును చదువుచున్నటువంటి చక్కటి మాట. ధర్మాన్ని విడిచిపెట్టేసి కుడుతట్టు ఎడవతట్టు కలిగిపోకున్నట్లుగా, అంటే మనిషి తప్పిపోకున్నట్లు, లేకపోతే నియమ నిబంధనలు లేకపోతే ఒక మనిషి ఒక మంచి నడవడికను ఏర్పరచుకోవాలి అంటే, ఒక మనిషి ఒక ధర్మం నుండి లేకపోతే నిలబడినటువంటి అస్తు నుంచి నిలదాడిపోకుండా ఉండాలన్నా అక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, ఉన్నట్లు తన దేవుని యెహోవాకు భయపడి ఏంచగా ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ధర్మశాస్త్ర వాక్యాలు